సో ఈ యూఎస్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత మీరు యాక్టింగ్ సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? ఎలా ఆ టైంలో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్? సో నేను వచ్చాక మూవీ రిలీజ్ అయింది, అది వర్కౌట్ కాల. బేసికలీ చాలా డిలే అయిపోయింది ఆ సినిమా. ఓకే. నేనైతే సినిమా సినిమా చేశాను, పేరేమని చిన్న చెప్పగలరా? సినిమా. పేరే చిన్న సినిమా. ద మూవీ ఈజ్ అబౌట్ మేకింగ్ ఏ చిన్న సినిమా. ఓకే. ఓకే. సో అది సినిమా వర్కౌట్ కాల. అండ్ ఒక 6 months కథలు చాలా విన్నాను, నచ్చలేదు నాకు. వెరీ అంటే చాలా సబ్స్టాండర్డ్ అనిపించింది కథలు అవన్నీ. అండ్ దెన్ ఇట్లా వర్కౌట్ కాదని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్. ఒక 6 months తీసుకుని జాబ్ మళ్ళీ కంటిన్యూ చేసేసా, ఇంట్లో పోరు పడలేక. సో సరే, నేను వాళ్ళు ఏం కన్విన్స్ చేశానంటే, ఓకే నేను జాబ్ చేసుకుంటూ పర్సూ చేసుకుంటా, మీరు టెన్షన్ అవ్వకండి అని చెప్పి. దెన్ జస్ట్ ఒక 6 months బ్రేక్ తీసుకున్నా. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అగైన్. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు చిన్న సినిమాకి పనిచేసిన కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ వాళ్ళు ఇలాగా పూరి జగన్నాథ్ గారు కంటెస్ట్ పెట్టారు, ఇలా ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ అని చెప్పి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. అసలు మీరు ఇప్పుడు ఏమన్నారు, ఒక 6 months చాలా కథలు విన్నాను, నాకు అవి కనెక్ట్ అవ్వలేదు అసలు. అవును. అంటే నిజానికి మీ ప్లేస్లో ఉన్న ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హీరో అయినా ముందు నేను కనపడాలి, ముందు నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది ఎక్కువగా అనుకుంటారు. అవును. అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఐఎమ్ నాట్ కమెంటింగ్ అబౌట్ సోషల్ బ్యాక్గ్రౌండ్, మీ ఆర్టిస్టిక్గా మీకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక యూర్ నాట్ ఎస్టాబ్లిష్డ్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనిపించాలి, కెమెరా ముందుకు వెళ్ళాలి, నేను ఎవరో తెలియాలి అనేది ఏదో కథ అనేది. అంటే 6 monthsలో మీరు విన్న కథలేవి నచ్చలేదంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఒక్క కథ బాగుండింది, బట్ ఇట్ వాజ్ అ 2 hero ఫిల్మ్. అందులో నా క్యారెక్టర్ కొంచెం ట్రీట్మెంట్ సరిగా లేదనిపించింది. సో యాజ్ ఎ డైరెక్టర్ కొంచెం ఏమన్నా దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేయగలవా అని అడిగా. మరీ చాలా వీక్గా ఉంది కంపేర్ టు అదర్ గై కూడా అంత ఎస్టాబ్లిష్డ్ కాదు ఎవరైతే చేస్తున్నారో ఆ క్యారెక్టర్. సో అదొక్కటే అడిగా, అది వర్కౌట్ చేద్దాం అన్నాడు, కానీ సంహవ్ ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. ఓకే. మిగతా కథలన్నీ నిజంగా ఉప్మా కథలే. ఓకే. సో అసలు మీకు ఏమనిపించేది, ఎలాంటి కథతో వెళ్ళాలనిపించేది అసలు? నో, ఐ యూస్ టు, నేను బేసిక్గా ఎలాంటి కథ అయినా డజంట్ మ్యాటర్ టు మీ. ఆ కథలో బలం ఉండాలనుకునేవాడిని అంతే, ట్రీట్మెంట్ వైజ్ కానీ అంతా. నేను ఎందుకంటే నేను ఫిల్మ్ యాక్టింగ్ ఈ ఫిల్మ్ స్కూల్లో చదువుకున్నాను. యాక్టింగ్ కాకుండా స్క్రీన్ ప్లే కూడా తీసుకున్నా కోర్సు. ఓకే. సో ఐ హ్యావ్ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే. నేను షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసేవాడిని యూఎస్లో ఉన్నప్పుడు కూడా. అవన్నీ అంతకుముందు ఇంజనీరింగ్లో కూడా షార్ట్ ఫిల్మ్ చేశా యూజింగ్ అనలాగ్ కెమెరాస్. డిజిటల్ కూడా రాలి అప్పటికి. అనలాగ్ కెమెరాస్తోనే షార్ట్ ఫిల్మ్స్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఐ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. సో వీళ్ళు నాకు కథలు చెప్తుంటే ఏంట్రా వీళ్ళు ఇలా రాస్తున్నారు, ఎందుకు ఇట్లా రాస్తున్నారు అనిపించేది నాకు. ఇప్పుడు కూడా అలాంటి కథలు వస్తున్నాయి కదా కొన్ని. నేనే అప్పుడప్పుడు చెప్పేవాడిని, ఇది ఇట్లా చేద్దాం కదా, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఊరికే ఏదో కమర్షియల్ సినిమా చేద్దాం అని చెప్పి హీరో క్యారెక్టర్ పెంచేసి ఏదో పాటలు పెట్టి ఇలాంటివి ఏవో చెప్పేవాళ్ళు. నేను లేదు, ఇది ఫీమేల్ ఓరియంటెడ్ కదా, దాన్నే స్ట్రాంగ్ చేద్దాం ఇట్లా చెప్పేవాడిని నేను. సో అలా కొన్ని కథలు వచ్చాయి, సంహవ్ అవి మెటీరియలైజ్ అవ్వాల. ఆ టైంలో నాకు షార్ట్ ఫిల్మ్స్ కథలు ఇంకా బాగా నచ్చాయి. షార్ట్ ఫిల్మ్స్ ఎవరైతే ప్లాన్ చేశారో నాకు అవి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అవి స్టార్ట్ చేశారు.